ఇటువంటి ప్రార్థన చేయాలంటేనండి ఎప్పుడు పూజా మందిరంలో ఒక్కళ్ళే ఉండాలండి. దయచేసి సెంటిమెంట్లు పెట్టుకుని కుటుంబం అంతా ఉండాలి, దంపతులకి ఎడం పక్కన ఉండాలి, నెత్తి మీద ఉండాలి, ఇవన్నీ వద్దమ్మా. ఎక్కడ ఉండద్దు, అసలు ఒక్కళ్ళే ఉండాలి. ఎడం పక్కన కూర్చున్నామా, అవన్నీ సత్యనారాయణ వ్రతాల్లో గృహప్రవేశాలు. దైవ ప్రార్థన మనం పూజా మందిరంలో చేసుకుంటూ దంపతులు పూజ చేయవలసిన అవసరం ఏమీ లేదు. లేకపోతేనే మంచిది, పక్కన సుఖంగా సాగుతుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా పూజా మందిరంలో పూజ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అదృష్టవంతులమ్మ. మొగుడు పిల్లలు వెళ్ళిపోయాక తలుపేసేసి కాలింగ్ బెల్ కోసం వైర్ కట్ చేసేసి చేసుకోండి శుభ్రంగా. 24 గంటల్లో అమ్మవారు కనపడుతుంది, అంత అదృష్టవంతులు. అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయడం మనకి 9ంటికి ఫోన్ ఆన్ చేస్తాం. బాగున్నావా, ఏముండావు, నా తలకాయ ఉండరు. ఇక్కడ ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి. కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం. ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి. ఏకాంతం వ్యాధి కాదమ్మా, ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి. ఏమిటో ఒంటరితనంతో బాధపడుతున్నాం. ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడమేటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 మంది కూర్చుని డమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ, ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు. అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీడిని తిడతాడు, వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ? ఎవరూ లేరు, తోచడం లేదు. ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా. ఎందుకు తోచలేదు? మనలోకి మనం వెళ్ళలేం. మనలో ఉండే ఆత్మను మనం చూడలేం. ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి. డబ్బా కూర మాటలనే మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఆశమ్మ బోసమ్మ ఎవరింట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకు మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటే కదా. ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు. అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి ఉందన్నమాట. దాని నుంచి బయటపడాలి. అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజా మందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం, అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కానీ ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి. గంట అయినా మంచిది, 24 గంటలైతే మరీ మంచిది. అందరూ వెళ్ళారు ఏ పెళ్ళికో పేరెంటానికో, మన వదిలేశారు, మంచిది, నాకు చాలా సంతోషం, మీరు వెళ్ళండి. వాళ్ళ మొహం మీద అనకూడదు. ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారనే అనాలి. తర్వాత వెళ్ళాక అమ్మయ్య అనుకోవాలి. ఇదో నాటకం అంతే. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు లేకపోవడానికి మనం ఏదో పెద్ద ఫీల్ అయ్యి ఏమి ఉండదు అక్కడ. ఇదో నాటకం ఇది నాటకాలు అనవసరం. ఇక్కడ ఒకడు ఉండాల్సిందే ఖచ్చితంగా, ఆడదైనా మొగాడే నేర్చుకోవాల్సిందే. అప్పుడు నీవును నేను తప్ప అవని తలమంతయు శూన్యమయ్యే తల్లి. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి ఏకాంతం. మన అడిగేవాళ్ళు లేడే, పూజ చేసినట్టు నటించక్కర్లేదే, మనలో మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడక్కర్లేదు. ఏం ఏడవదలుచుకున్నామో అది అమ్మవారి దగ్గర నేరుగా ఏడవచ్చే. నీవును నేను తప్ప అవని తలమంతయు శూన్యమయ్యే తల్లి. అమెరికాలో డాలస్ నగరంలో 2015వ సంవత్సరంలో నేను ఒకళ్ళు ఇంట్లో ఉంటే, వాళ్ళు పాపం ఏదో ఆఫీసులు ఉన్నాయి ఆవిడకి ఆయనకి, ఉండకుండా ఎలా ఉంటాయి. అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందంటే, ఏం పర్వాలేదమ్మా, మీరు ఆ పెట్టేది ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోండి అన్నాను. బయట తాళం వేసుకెళ్ళిపోమని చెప్పాను నాకు సుఖంగా. మళ్ళీ ఆ తాళాలు నాకు తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ. మీరు తాళం వేసుకెళ్ళిపోండి, నాకు బయట ప్రపంచంతో పని ఏమి లేదు, నన్ను ఇక్కడ వదిలేయండి, మీరు వెళ్ళిపోండి. నా చదువుకుందుకు నా పుస్తకాలు ఉన్నాయి, నా పద్యాలు నాకు, నా పైన నేను అవధానని ఆశువుగా పద్యం పాడుకోగలను. నాకేం లోటు, నాకు ఇష్టం వచ్చిన పద్యం పాడుకుంటాను, కొత్త సృష్టించుకుంటాను. మీరేం బెంగ పెట్టుకోకండి అమ్మ, మీరు వెళ్ళిపోండి అంటే ఎవరినో పక్క వాళ్ళని వండి మళ్ళీ అదో డిస్టర్బెన్స్ అని చెప్పాను. వాళ్ళు ఏవో 16 వండుతారు, తినే వరకు చంపుతారు నన్ను. ఇక్కడ నువ్వేదో వండావు కదా తల్లి, అక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. తింటానులే అని చెప్పాను. అది తినేసి వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లో లలితాదేవి చిత్రం ఉంది. వాళ్ళు అక్కడ కూర్చున్న భద్రరాజు కృష్ణమూర్తి గారు, ప్రభ గారైనా డాలస్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండి అప్పుడు పొందిన అనుభూతి, లలితాదేవి ఎదురుగా ఉంటే నాకు అనిపించింది, ఇక్కడ నీవును నేను తప్ప అవని తలమంతయు శూన్యమయ్యే తల్లి. వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే. వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే. నన్ను వశీకృతు నిన్వనరించు, నన్ను వశీకృతు నిన్వనరించు తావక ఆశావక సుస్మితంబులు. నన్ను వశీకృతు నిన్వనరించు తావక ఆశావక సుస్మితంబులు. నిరంతరమున్ స్ఫురించుగావుతన్. ఒక్క అమ్మవారి ఫోటో నేను తప్ప ఏం లేకపోతే నాకేమనిపించింది అంటే, మన ఎదురుగా ఉంది అమ్మవారు, ఇంకేమిటి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ, మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకింత ఆనందం కలగలేదే. ఇది అమెరికా అయితే, అండమాన్ దీవి అయితే మనకే
అమ్మవారు ఎదురుగా ఉంది అక్కడ. ఇంకేమిటి, అమెరికా లాంటి దేశాల్లో ఒక గొప్ప సౌకర్యం అండి ఏమిటంటే ఏకాంతం బాగా దొరుకుతుంది. అది అనుభవించగలిగిన వాడు అమెరికాలో సుఖంగా ఉంటాడు. అక్కడ వాళ్ళు మాత్రం కొట్టుకుపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు లేరండి ఏం చేస్తావు పలకరిస్తే పేకాడతావా? ఇక్కడ అందరూ ఉంటారండి. ఇక్కడే ఉంటారు. పెద్ద డిస్టర్బెన్స్ ఎక్కువ అండి ఇండియాలో అంటాడు. ఇది బాధే అది బాధే వాడికి. వీడు ఎప్పుడు బాగుపడ్డాడు. ఎందుకంటే వీడు మనస్సే పెద్ద శని. నలుగురితో కలిసి ఉన్నప్పుడు అండి నలుగురితో కలవడాన్ని ఆనందించడం ఆక్షేపించకండి. ఇంతమంది ఉన్నారన్నది ఉండడమే అదృష్టం. ఎవరు లేరు అది అదృష్టమే. మొత్తం మీద అంతా మన మంచికి. నలుగురితో కలిసి మనం పెళ్ళికో పేరెంటానికి అక్కడ మొహం ముడుచుకుని మూల పక్కన ఎవడో నువ్వే పలకరించు, వాళ్ళు పలకరించి నువ్వే పలకరించు. కూర్చోకూడదు అలాగే. నలుగురిలో కలుస్తున్నాం పెళ్ళికో పేరెంటానికి మనమే చనువుగా అందరినీ పలకరించాలి. అంతే హాయిగా అనుకుంటారు. ఆవిడ కలుపుకొలుతానా ఎక్కువ మా మంచి అంటారు. సంతోషం. ఓ మూల కూర్చుని నన్ను ఎవడో పలకరించట్లా, అక్కలేదు మనమే పలకరిస్తే అయిపోయాయి. కలయి తిరిగేయాలి నలుగురు దగ్గరికి. ఆయన చాలా మంచివాడు అండి అంటే కలుపుకొలుతానం ఎక్కువ ఉండి అంటారు. అది సంతోషమేది. ఆయనకి బోల్డ్ ఆస్తి ఉన్నా లేకపోతే బోల్డ్ ప్రతిష్ట ఉన్నా మనతో ఎంతో చనువుగా మాట్లాడారంటే సంతోషమే కదా, మంచిది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం ఒక్కళ్ళమే ఉండవచ్చు, అది మరీ సంతోషం. దేన్నైనా ఆనందించగలిగిన వాడు మాత్రమే జీవితంలో ఆనందంగా ఉంటాడు తప్ప ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అంటే నీ ఆనందం నాశనమైనట్టే లెక్క. ఆనందానికి షరతులు ఉండవు. షరతులు ఉంటే అది ఆనందం కాదు. బేషరతుగా ఉండాల్సింది. ఏ షరతులున్నా ఆనందం కాదు. అప్పుడు నీవును నేను తప్ప అవనే తలమంతయు శూన్యమయ్యే తల్లి, నువ్వు నేను తప్ప ఎవరూ లేరమ్మా ఇక్కడ. అందుకని వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే. ఏదైనా చెప్పుకోవడానికి అది ఫలించడానికి ఏకాంతాన్ని మించిన సందర్భం లేదండి. ఎంత అదృష్టవంతులం మనం. ఏకాంతం కోరుకోవాలి. దిక్కుమాలిన ఫోన్ పట్టు కూర్చుంటారేంటండి అవతల బారైక. ఇంట్లో ఉండగా ఏకాంతం దొరికింది అంటే ఫోన్ మొత్తం కట్టేసి మూల పెట్టేయాలి. మళ్ళీ 2 గంటలు మాట్లాడద్దు ఎవడ ఇక్కడ. నేను చూడలేదు అంత సైలెంట్లో కూడా పెట్టద్దండి, తప్పు. మళ్ళీ చూశాను, ఫోన్ చేశాను, చూడలేదంటాడు. కట్టేయడమే, స్విచ్ ఆఫ్. సైలెంట్లో పెట్టామంటే అక్కడ వస్తుంది, పేరు వస్తుంది. మళ్ళీ ఆన్ చేయగానే మనమే మొదలెడతాం. ఎక్కడ వద్దు, అది పెద్ద బానిసత్వం. మిశ్రకాలు ఆన్సర్ చేస్తున్నామంటే వేదాంతం వంటబట్టలేదు. మిశ్రకాలంటే అర్థమేంటి, వాడెవడో చేశాడు మళ్ళీ వాడే చేసుకుంటాడు. ఏదే ఎవడైనా కానీ దేవేంద్రుడు అని మనకు అనవసరం. మనకు అవసరం లేదు, ఆయనకు అవసరం ఉంటే చేసుకుంటాడు. సంబంధాలు దూరం అయిపోతాయి. దట్స్ వాట్ వీ వాంట్. ఏం పర్వాలేదు పోనీ, అదే మనకు కావాలి. ఇదే వేదాంతం. దాన్ని వంట పట్టించుకోలేక బాధపడుతూ ఉంటాం మనం. దూరం అయితే ఉన్నాయి. ప్రతివాడు దూరం అవుతాడు. ఎంత మంచివాడైనా దూరం అవుతాడు. ఎంత ప్రేమించుకున్నా భార్యాభర్త దూరం అవుతారు. సంయోగ విప్రయోగాంత సర్వే క్షయాంతా నిశ్చయా పతనాంతా సముచ్ఛ్రయా సంయోగ విప్రయోగాంత మరణాంతంచ జీవితం. రామాయణంలో రాముడు చెప్పిన మాట. సర్వే క్షయాంతా నిశ్చయా. నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు, పోవడం ఖాయం, నువ్వు ఉండవు. పతనాంతా సముచ్ఛ్రయా. ఆకాశమంత ఎత్తెదుగు, స్వర్గలోకానికి అధిపతి అయినా సరే మళ్ళీ పడిపోవడం ఖాయం. సంయోగ విప్రయోగాంతా. నీ భార్యను ఎంతైనా ప్రేమించు, నీ భర్తను ఎంతైనా ప్రేమించు, నీ పిల్లల్ని ఎంతైనా ప్రేమించు, విడిపోవడం ఖాయం, వియోగం ఖాయం. లేదా ఎంత బాగున్నా మరణం ఖాయం. ఎవరేం చేయలేరు ఇక్కడ. చచ్చినడు దద్దినం పెట్టాల్సిందే, ఇంకో మార్గం లేదు. అంచేత పెరగనీయకు ఉన్నంతకాలం కొనసాగించు. పోయింది వదిలేయి. సంతోషించను వద్దు, దుఃఖపడను వద్దు. అదో పరిణామం, ఇదో పరిణామం. బంధం ఏర్పడడం ఒక పరిణామం, విడిపోవడం ఒక పరిణామం. ఇప్పుడు విడాకుల వాళ్ళు కూడా బాధపడక్కర్లేదండి. ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలమ్మా. మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే. ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి. మనం ఎప్పుడూ తప్పు ఒప్పుకోం, వాళ్ళ మీద తోసేస్తాం. ఇది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది. నా తప్పు లేదు కదా, ఆయన తప్పు చేస్తే నేనేం చేయను, ఆయన కర్మేదో ఆయన అనుభవిస్తాడు, నేను బాగానే అంతే. ఎవరైనా భార్య భర్త ఎవరైనా. అందుకే ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు ఏమన్నా విడిపోయారు, రాక్షసుడు అండి బాబాయ్. 20 ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడు అయ్యాడు ఇప్పుడు నీకు 20 ఏళ్ళ తర్వాత. ఎలా చేసావు? నాటకాలు ఆడుతున్నారండి, నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ. 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రాక్షసత్వం బయటపడుతుందండి. ఎప్పుడు బయటపడలా? మనం చేసిన తప్పును మనం చెప్పం ఇక్కడ. ఆడది మగాడు ఇద్దరంతే. ఆవిడ అదో రకం ఉండి బాబా అలా అబ్బా అదో రకం అన్న ఆవిడతో 16 ఏళ్ళ బట్టి ఎలా కలుస్తున్నావయ్యా? ఈ పాటికే వ్యాధులు రావద్దా? ఎప్పుడు ప్రపంచంలో మొత్తం వ్యక్తి దుఃఖపడ్డానికి ప్రధాన కారణం ఏమిటంటే మన తప్పు మనం ఒప్పుకోం. చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోవండి. ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి, ఏం ప్రమాదం ఏం లేదమ్మా. అందులో అహం అహం అహం
చిన్న తప్పు కూడా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవాలి? ముక్కోటి దేవతలు కారణం అని చెప్తాం, మనం కారణం అని అనమండి అసలు. అందుకే మనకు దుఃఖం తప్పదు. అది ఏకాంతం ఎంత గొప్పది అంటే అమ్మవారి ముందు ఒప్పుకుని తీరవలసిందే కదా. నీకు దుఃఖం కలగడానికి వాడెవడో కారణం అనగానే అమ్మవారి ఫోటో అనుకోకుండా నవ్వుతుంది. వేరే వేధవా డ్యాన్స్ ఆడకు నాకు తెలుసు. మన మనస్సు మనకి సమాధానం చెబుతుంది. ఇతరుడు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగోడా అంటే అర్థం అది. ఎవరినో మనం తప్పు అని చెప్పి అమ్మవారి దగ్గర చెప్పామనుకోండి, మన మనస్సు ఏమంటే నాటకం ఆడుతున్నావు, నువ్వు కాదు మోసం చేసింది ఆవిడంటమే అనవసరంగానో, వెంటనే లోపల నుంచి వస్తుంది. అదే అమ్మవారు, మనస్సే అమ్మవారు. శాస్త్రం ఉంది, శంకరాచార్య చెప్పినప్పుడు ఆత్మాత్వం గిరిజామతి సఖచరా ప్రాణాహ శరీరం గృహం. ఆత్మ శివుడు, గిరిజామతి అమ్మవారు మనస్సు అన్నాడు ఆయన. మరి ఇంకేంటి, నీ మనస్సు మాట్లాడుతోంది, అమ్మవారు మాట్లాడుతోంది, సమాధానం చెప్పు. అంతరాత్మ ప్రబోధం అంటే అర్థం అది. ఎవరి దగ్గరైనా మనం అబద్ధం ఆడతాం, కోర్టులో అబద్ధం ఆడతాం, 10 మందిలో అబద్ధం ఆడతాం. ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా. నీ మనస్సు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నువ్వేం చేశావు, ఏం చేశావు. ఇప్పుడు ఆలోచించండి, మనిషి బాగుపడడానికి, పశ్చాత్తాపడడానికి, తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడిచ్చిన వరం. దాన్ని ఆస్వాదించాలి.